జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు ఏమి ఇవ్వలేదు, సూపర్ సిక్స్ ఇవ్వలేదు, ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. వీళ్ళు చాలా రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారండి. అరే మొత్తం కూటమి మీద చంద్రబాబు నాయుడు గారి మీద రాష్ట్ర ప్రజలందరూ తిరగబడిపోతున్నారు అని చెప్పేవారు. అయితే ఇప్పుడు ప్రజలు చెప్పారు, వైసీపీ ప్రజలు ఎలా చెప్పారు తెలుసండి? కూటమి ఓట్ల సునామీ, 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భారీ మెజార్టీతో గెలుపు, 60-65 నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎలక్షన్ లో కంప్లీట్ గా కూటమికి ప్రజలందరూ గ్రాడ్యుయేట్లు అందరూ ఓటేశారండి. మళ్ళీ మామూలు కాదండి, మెజారిటీలు చూసారు ఎంత ఉందోనో, 77,000 ఒకటి, 82,000 ఒకటి. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు సూపర్ సిక్స్ ఇవ్వలేదనో ఇంకోటి ఇవ్వలేదనో ప్రజల్లో వ్యతిరేకత ఉంటే మరి నోట్లు ఎలా పడతాయి? ఎంతమంది గ్రాడ్యుయేట్లు ఎలాగేస్తారు ఓటు? గ్రాడ్యుయేట్ అంటే సమాజం మీద అవగాహన ఉన్న వాళ్ళే కదా వాళ్ళంతా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో సూపర్ పవర్ లో ఉన్నప్పుడే పులివెందులతో సహా ఆ కడప గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ నెగ్గింది. బ్యాలెట్ ఓటింగ్ ఇంత భారీ మెజారిటీ ఇచ్చి తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద ప్రజలకున్న నమ్మకం కించిత్తు కూడా తొలగలేదు. పూర్తి నమ్మకంతో ఉన్నారు. వాళ్ళ పథకాలు ఇవాళ కాదు రేపు వస్తాయి. కానీ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అన్ని బాటలో పడుతున్నాయి. రాజధాని, పోలవరం, రోడ్లు, స్టీల్ ప్లాంట్, కొత్త కొత్త ఇండస్ట్రీలు, కొత్త కొత్త పెట్టుబడులు, ఇవన్నీ చూసిన గ్రాడ్యుయేట్స్ కి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ విషయం రాష్ట్రంలో ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఎంత భారీ మెజారిటీ